శ్రీమాత్రే నమః. తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? వీరి సంచారం ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే, సాధారణంగా అప్పుడప్పుడు మనం అనుకోవడానికి మాటలను పదే పదే అంటుంటే, అలా అనకూడదు, పైన తథాస్తు దేవతలు ఉంటారు అని మన పెద్దలు మనల్ని వారిస్తూ ఉంటారు. మనం పదే పదే ఒక మాట అంటుంటే, తథాస్తు దేవతలు తథాస్తు అని అంటే ఆ మాటలు నెరవేరుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? ఒకవేళ తథాస్తు దేవతలు ఉండడం నిజమైతే వారు ఎక్కడ, ఏ సమయంలో సంచరిస్తూ ఉంటారు అన్న పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని యొక్క అఖండ తేజస్సుని భరించలేక ఆమె ఒక గుర్రం రూపం ధరించి గురుదేశం వెళ్తుంది. అప్పుడు గురుదేశంలో గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని సూర్యుడు చూసి తను కూడా గుర్రం రూపం ధరించి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో వారి కలయిక ద్వారా పుట్టిన వారే అశ్విని కుమారుడు. వీరిని అశ్విని దేవతలు, తథాస్తు దేవతలు అని అంటారు. ఈ తథాస్తు దేవతలు వారి యొక్క బంగారు రథంలో సంచరిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనే నామాన్ని చెబుతూ, అదేవిధంగా వేద మంత్రాలను ఆహ్వానిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఈ తథాస్తు దేవతలు మంత్రాన్ని జపించే ఉపాసకుల మంత్రాల నుంచి సత్యాన్ని గ్రహించి వారిని అనుగ్రహిస్తారు. అంతేకాకుండా నిత్యం పూజలు చేస్తూ జపం చేసే మంచి ప్రవర్తన ఉన్నవారికి కూడా ఈ తథాస్తు శక్తిని ప్రసాదిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే వీరు యజ్ఞయాగాలు చేసే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఇలా యజ్ఞం చేసే ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్న అధిపతులను, యజ్ఞ ద్రవ్యాలను మంచు బెత్తంతో తాకి వారిని అనుగ్రహిస్తారు.